రైట్ మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అఖండ 2 థియేటర్ల వద్ద అభిమానుల ఆనందం ఆవిరైపోయింది. షో రద్దయింది. కానీ ఇది ఈ రోజు మొదలైన కథ కాదు. బాలీవుడ్ చరిత్రలో ఇలాంటి చీకటి అధ్యాయాలు ఎన్నో ఉన్నాయి. హీరో గోపీచంద్ 6 అడుగుల బుల్లెట్ నుంచి నాగార్జున డమరుకం వరకు, ఎన్టీఆర్ నరసింహం నుంచి రవితేజ క్రాక్ వరకు ఇలా చివరి నిమిషంలో ఫైనాన్స్ దెబ్బకు ఆగిపోయిన సినిమాల లిస్ట్ చాంతాడుంది. అయితే 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు తీసుకున్న అప్పులు ఎందుకు తీర్చలేకపోతున్నారు? అభిమానుల ఎమోషన్స్తో ఆడుకుంటున్న ఈ ఫైనాన్షియల్ మాఫియా వెనుక ఉన్నది ఎవరు? చరిత్ర పదే పదే హెచ్చరిస్తున్నా నిర్మాతలు ఎందుకు గుణపాఠం నేర్చుకోవటం లేదు? ఇక ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, ఏంటి అంటే సినిమాలు రిలీజ్కు ముందు అంతా డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆగిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఫైనాన్స్తోనే ముడిపడి ఉంది. కానీ నిర్మాతలు మాత్రం గుణపాఠాలు నేర్చుకోవటం లేదనే అంశాలు మాత్రం తెరపైకి వస్తున్నాయి. వాసు, రవి, సినిమాకి సంబంధించి ఇది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. అగ్ర హీరోలు, చాలా పెద్ద హీరోలు సినిమాలు కూడా ఆగిపోయే పరిస్థితి. కాకపోతే ఇప్పుడు అఖండ 2 కోసం మొత్తం పాన్ ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా, కర్ణాటకతో సహా అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే అఖండ 1 చాలా సూపర్ సక్సెస్ అయింది, సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అఖండ 2 కూడా అదే మాదిరిగా వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైలర్ కానీ లేకపోతే ప్రమోషన్ కానీ చాలా బాగా ఇదైంది. అభిమానులు ఎప్పుడో ఎదురు చూస్తున్నారు. అందులో బాలయ్య అభిమానులు సపరేట్గా ఉంటారు. బాలయ్య అభిమానులు కూడా, బాలయ్య కూడా స్వయంగా ఆయన ఈ ప్రమోషన్ కార్యక్రమాలు పాల్గొని చాలా హైక్ తెచ్చారు ఒక సినిమాకి. ఈ నేపథ్యంలో ఒక్కసారి మళ్ళీ కూడా ఈ మొత్తం ఫైనాన్స్ కారణంగా సినిమాలు ఆగిపోవటం, రిలీజ్కి ముందు ఆగిపోవటం అని ఒక్కసారిగా కూడా అందరూ చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. బాలకృష్ణ ప్రముఖ హీరో కాబట్టి మరింత ఎక్కువగా చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. బాలకృష్ణకి ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా ఎదురు కాలేదు. బాలకృష్ణ సినిమాల్ని ఆ విధంగా చేసే సాహసం కూడా ఎవరో చేయరు. కానీ ఇప్పుడు జరగటం పట్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా, మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఈ సినిమా ఒక ఇదైపోయింది, సినిమాలో ఫైనాన్సర్స్ కానీ లేదా మాఫియా కింద అయిపోయారు వీళ్ళందరూ కూడా అని. ప్రస్తుతం బాలకృష్ణ సినిమా అఖండ 2కి ఎన్ఓసి ఇవ్వకపోవడంతో ఆ ల్యాబ్ నుంచి లాక్క మొత్తం కూడా చర్యలు లేక, అంటే లీగల్గా ఎటువంటి చర్యలు కూడా తీసుకుంటా కూడా లేకుండా ఆ డబ్బులు కట్టి మాత్రమే సినిమా ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మాతలు ఇప్పటికే 1 రోజులో తేలిపోతుంది, 2 రోజుల్లో తేలిపోతుంది చెప్పినప్పుడు కూడా చాలా థియేటర్లో ఇప్పటికే చాలా థియేటర్లు మిగిలిన సినిమాలు ఆపేసి అఖండ 2 కోసం కూడా వాళ్ళు పెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. ఆ థియేటర్ కూడా ఇబ్బంది పడుతుంది, ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అభిమానులు, అంటే కోటి ఆశలతో అభిమానంగా ఎదురు చూస్తున్నట్టు అభిమానులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే గత చరిత్ర కూడా చూస్తే నాడు లవకుశ దగ్గర నుంచి ఇప్పటివరకు బాలకృష్ణ సినిమా వరకు అఖండ 2 వరకు కూడా ఇదే పరిస్థితి. గతంలో 6 అడుగులు బుల్లెట్ కానీ, లేకపోతే డమర్కం కానీ, లేక క్రాకు రవితేజ క్రాక్ కానీ, ఇలాగ అనేక సినిమాలు కూడా, నరసింహుడు ఎన్టీఆర్ సినిమా నరసింహుడు కానీ, లవకుశులు 6 ఏళ్ళు ఆగిపోవడం కానీ, ఇలాగ ఒక్కసారి చాలా సినిమాలు, అంటే మనకు తెలిసిన కొన్ని కూడా చాలా సినిమాలు అసలు కనుమరుగైపోయే పరిస్థితి. సినిమాలు తీసి ఈ ఫైనాన్సర్ కారణంగా మునిగిపోయి చాలా అప్పుల పాలైపోయి చాలామంది కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడో కాదు, విశాఖలోని పైకరావుపేట చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే గతంలో ఒక సినిమా తీసి ఈ సినిమా ఇదే విధంగా రిలీజ్ కాక ఇబ్బంది పడే పరిస్థితి, నష్టాలు వచ్చి కూడా ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడింది గతంలో. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా ఆ సినీ పరిశ్రమలో మాత్రం ఎంతమంది పెద్దలు ఉన్నా, ఎంతమంది గొప్ప హీరోలు ఉన్నా, ఎంత గొప్ప నిర్మాతలు ఉన్నా ఈ పరిస్థితి మారట్లేదు. ఇదంతా కూడా ఫైనాన్స్కి సంబంధించి ఒక మాఫియా కింద ఏర్పడి వీళ్ళందరూ కూడా సినిమాలకు పెట్టుబడి పెట్టడం, సినిమాని తాకట్టు పెట్టుకోవడం, ఎన్ఓసి ఇవ్వకపోవడం, ఇలాగ అనేక విధాలుగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు అఖండ 2 విషయం కాబట్టి అందరూ చర్చించుకునే పరిస్థితి కనిపిస్తుంది. కానీ చర్చించుకోని సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి మన తెలుగు సినిమా పరిశ్రమలో రావడం పట్ల అయితే అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య సినిమాకి ఇలా జరగడం పట్ల అయితే అభిమానులు అయితే తీవ్ర నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. రవి, అయితే వాసు, అంటే ఒక విధంగా సినిమా డేట్ ఫిక్స్ అవటం, మరోపక్క అభిమానులు కూడా సంతోషాలు రేకెత్తిస్తున్నాయి. మరోపక్క బడ్జెట్కు మించి సినిమాల్లో అయితే మాత్రం వాళ్ళు పెట్టుబడి పెట్టడం, మరోపక్క అంటే సినిమాకు రిలీజ్ చేయటం, మరోపక్క ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవటం, బెనిఫిట్ షోలకి ఎక్కువగా పెంచుకోవటం, టికెట్ ధరలు పెంచుకోవటం, ఇవన్నీ కూడా ఒక పక్క జరుగుతున్నాయి. ఎందుకు నిర్మాతలు గతంలో జరిగినటువంటి పొరపాట్లని వాళ్ళు బేరీజు వేసుకొని ఎందుకు సినిమా రిలీజ్ కంటే ముందే వాళ్ళు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు? వాసు, మీరు చెప్పింది రెండో కోణం. తప్పకుండా ఈ కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఇప్పటికే మనం తార్కాణం ఐబొమ్మ రవి
అతను చెప్పినటువంటి విషయాలు కానీ, లేకపోతే అతనికి సోషల్ మీడియాలో పెరుగుతున్న మద్దతు కానీ, లేకపోతే బహిరంగానే చాలామంది సమర్థించడం కానీ కారణం ఏంటంటే మీరు చెప్పిన కారణాలు. ఈ బెనిఫిట్ షోలు కారణంగా 1000 రూపాయలు, 1500, 700 ఇలాగా టికెట్ ధర బెనిఫిట్ షోలు వేయడం, అదేవిధంగా టికెట్ ధరలు కూడా పెంచేయడం. అంటే సినిమాలు మొత్తం రాగానే అంటే సినిమా హీరోలకి కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నాం, హీరోయిన్లకి ఇస్తున్నాం అంటే ఎవరమ్మన్నారు? అది ప్రేక్షకులకు అడిగే ప్రశ్న. ఈ విధంగా బడ్జెట్ పెంచుకుంటూ వెళ్ళిపోతే ఒక సినిమా తీయాలని 100 కోట్లు అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. 200, 300, 400 ఎంత గొప్ప అయితే అంత గొప్ప అవుతుంది. కానీ అదంతా కూడా ప్రేక్షకుల నుంచే మొత్తం రాబట్టాలి. ఈ రాబట్టే క్రమంలో వీళ్ళు పెంచుకుపోతున్నారు, ఓ పక్కన అప్పు చేసుకుని పోతున్నారు, ఫైనాన్షియల్ దగ్గర అప్పు చేసుకుపోతున్నారు. ఎన్నిటికి కారణం సినిమాలో అన్ని కోణాలు కూడా ఆలోచించే అవసరం ఉంది. సినిమా రేట్లు కూడా, సినిమా ధరలు కూడా తగ్గించాలి, హీరోలు కూడా రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి, మొత్తం కూడా సినిమా ఖర్చును తగ్గించాలి. తగ్గించినప్పుడే వీళ్ళు ఫైనాన్షియల్ దగ్గర భారీ ఎత్తున కోట్లు అప్పు చేసి ఇలాగ సినిమాలు రిలీజ్ కాకుండా ఉండిపోవాల్సిన పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా సినీ పరిశ్రమ మొత్తం కూడా మొత్తం ఆలోచించుకోవాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దశాబ్దాల తరబడి ఇదే సమస్య చాలా సినిమాలకు ఉంది. ఇప్పటికైనా సరే సినీ పరిశ్రమ పెద్దలైతే దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.